హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి లైఫ్ స్టైల్ బై మణిబాబు. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. సో ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం క్యాబ్లో. సో అది ఎక్కడికి అంటే బస్ స్టాప్కి. ఏం బస్ స్టాప్ అంటే జూబ్లీ బస్ స్టేషన్ అనమాట. సో సికింద్రాబాద్, నియర్ టు సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మేము భువనగిరి వెళ్తున్నాం. అక్కడ పని ఉంది అనమాట. సో ఇది ఒక 2-3 days టైం పడుతుంది. సో బస్లో ఎందుకు వెళ్తున్నామంటే డైరెక్ట్ క్యాబ్స్ చూసాము, లేవు. అన్నీ హాఫ్ దూరం వెళ్ళి అక్కడి నుంచి ఉన్నాయి. సో బస్సు ఎలాగా బెస్ట్ కాబట్టి అండ్ హ్యాపీగా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకా టైం పడుతుంది. డ్రైవర్స్ ఇప్పుడే దిగి లంచ్ చేయడానికి వెళ్ళారు. సో ఈలోపు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొంచెం స్నాక్స్ తీసుకుందాము అనేసి వెళ్తున్నాము. యాక్చువల్లీ సమ్మర్కి చాలా అసలు టైర్డ్ అయిపోతున్నాం చిన్న జర్నీ చేసినా కూడా. సో ఇప్పుడు బస్లో వెళ్ళాలి, ఎలా ఉంటుందో. పైగా మనకి ఇక్కడ ఏసీ బస్సెస్ ఏమి టైంకి కూడా లేవు. సో నార్మల్ బస్లోనే వెళ్తున్నాము. అండ్ డ్రింక్స్, కొంచెం కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాం. అండ్ అలాగే ఫోన్లో ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాము, ఎందుకంటే వచ్చే హడావిడిలో ఛార్జింగ్ లేదు ఫోన్లో. సో ఎలాగా బస్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి ఈలోపు ఛార్జ్ కూడా అయిపోతుంది. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మేము ఇట్లా క్యాబ్ దిగగానే లగేజ్ అంతా తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్పి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ ఒక మంచి క్లిప్పింగ్ వీడియో ఒకటి తీసాము. అది మేము షార్ట్ రిలీజ్ చేస్తాం, చూడండి. నిజంగా అసలు హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. అంటే ఒక మదర్, ఒక సన్ లవ్ గురించి అసలు ఆ క్లిప్పింగ్ అయితే నిజంగా చాలా హార్ట్కి చాలా బాగా అనిపించింది అనమాట. వెంటనే అది క్యాప్చర్ చేసుకున్నాం మేము. ఆ వీడియో మీకు మేము త్వరలోనే పోస్ట్ చేస్తాము, వెయిట్ చేయండి. బస్సెస్ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీ ఉంది, డ్రైవర్ కూడా ఆన్ ది వే. సో మేము స్నాక్స్ అయితే అన్నీ తీసేసుకున్నాము, డ్రైవర్ గారు కూడా వచ్చేసారు. సో స్టార్ట్ అయిపోయింది బస్సు. ఎలాగా ఇది ఏమంటారంటే వెళ్ళే వేలో ఇది విండోస్ అంతా కూడా చాలా డిస్టర్బ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి కూడా సరిగ్గా లేదు. అట్లాగే నేను వీడియోస్ అయితే కొంచెం చూపించాలని మీకు ఈ భువనగిరి కొంచెం అయితే తీసాము. సో ఇక్కడ వే అయితే చాలా బాగుంది. ఒకటే వే మనకి ఎక్కడి నుంచి అంటే మెట్టుగూడ, ఇంకా డైరెక్ట్ అటు ఇటు లేదు, స్ట్రైట్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. సో ఇక్కడైతే ఆ తాటి చెట్లు అండ్ ఆ గూడ్స్ ట్రైన్ చూసారా వెళ్తుంది ట్రైన్. చాలా బాగుంది ప్లేస్. అండ్ ఇంకా యాక్చువల్లీ ఈ బస్ ఖాళీగానే ఉంది, అంత రష్గా ఏమీ లేదు. ఎందుకంటే ఈ సమ్మర్కి అందరూ మ్యాక్స్ ఇంట్లోనే ఉంటారు, వెకేషన్స్కి వెళ్ళిపోయి ఉంటారు, ఎందుకంటే హాలిడేస్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి. బస్ అయితే అంత రష్గా అయితే లేదు. అండ్ ఇక్కడ వెళ్ళే వేలో ఒక చెరువు ఉంది, చాలా పెద్దది అసలు. అది నేను హాఫ్ మాత్రమే నేను తీయగలిగాను, ఎందుకంటే ఈలోపు నేను ఆన్ చేసి వీడియో తీసేలోపు సగం చెరువు వెళ్ళిపోయింది. అప్పటికి ఎలాగైనా చూపించాలని చెప్పి నేను మొత్తం క్యాప్చర్ చేశాను. ఈ విండోస్లో నుంచే తీశాను. అదంతా చాలా పెద్దగా ఉంది చెరువు మాత్రము. అండ్ ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే భువనగిరి ఫోర్ట్ అంట. అది కొండ, సేమ్ లైక్ గోల్కొండ లాగా ఉంది, అది కూడా చూడొచ్చు. అండ్ దానికి పీస్ఫుల్గా టైం చూసుకొని వెళ్ళాలి కాబట్టి ఓన్లీ కొన్ని మేము పిక్చర్స్ అంటే కొంచెం వీడియో మాత్రము మీకు చూపించాలని తీసాము. అండ్ అలాగే ఈ వేలో స్వర్ణగిరి అని ఒక టెంపుల్ కూడా ఉంది, రీసెంట్లీ స్టార్ట్ కూడా చేశారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ పీపుల్ కూడా చాలామంది వెళ్తున్నారు విజిట్ చేయడానికి. అది కూడా మ్యాక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.